ఇది సాడ్ నిజంగా పశువులకు గ్రాసంగా పంట ఇక్కడ దూపదీర్చుకునేందుకు పాట కూడా వాసులు భగీరథ ప్రయత్నం ఇది అంటూ వార్త రాశారు. భూగర్భ జలాల నీటి కొరత ఏర్పడినట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ఒకసారి మనం చదువుదాం, మిస్ చేసినాం. ఇక కారులోంచి కమలానికి ఢిల్లీలో తరుణ్చుక్ సమక్షంలో బీజేపీలోకి సీతారాం నాయక్, గణేష్, జలగం వెంకట్రావు, శానంపుడి. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్, ఎంపీ లక్ష్మణ్. నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ, లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు. రాష్ట్రం నుంచి 5గురిని ప్రకటించే అవకాశము. రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక. లోక్సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్కు భారీ ఎదురు దెబ్బ. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడంతో గులాబీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్న వేళ ఆదివారం ఆ పార్టీకి చెందిన 4 కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్కు బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి నడిచిన మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ ఎంపీ గోడెం నగేష్, ఇక మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు తనయుడు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, కాంగ్రెస్ కంచుకోట ఒకప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ హుజూర్ నగర్లోని తొలిసారిగా బీఆర్ఎస్కు విజయాన్ని అందించిన మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు. వీరితో పాటు పెద్దపల్లికి చెందిన టీపీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాస్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అది వారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్చుక్ వారికి కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ఉద్యమకాలని పక్కన పెట్టేశారని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే అంటూ వార్త రాసిరు. సో ఇంతకుముందు మనం తొలివెల్లిలో చదివినటువంటి వార్త, ఈ వార్త యాస్టిస్గా సేమ్ ఉంది. కారులోంచి కమలానికి అయితే వరుసగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కారుకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. కోలుకోని దెబ్బను ఇక కారు కార్యకర్తలు, కారుకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇక బహుమతికి ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ 4-5 మందికి చేరినటువంటి నేతలకు టికెట్ కన్ఫర్మేషన్ తెలుస్తోంది. ఇప్పటికే 9 మంది మొదటి జాబితాను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ 8 మంది గెలుపు గుర్రాలతో మలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు లక్ష్మణ్ గారు చేసిన కామెంట్స్, రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నటువంటి వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశంగా మారాయి. సో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏ రకంగా డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది? ప్రభుత్వం ఏమైనా కూలిపోయే అవకాశం ఉందా? ప్రభుత్వాన్ని ఏమైనా కూల్చే అవకాశం ఉందా? ఎమ్మెల్యేల కొనుగోలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత? ఇప్పటికే వరుసగా నేతలంతా ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చట, 3 నెలల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందంటూ అటు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల విమర్శలతోటి, కామెంట్స్ తోటి ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. పండబెట్టి తొక్కి పేగులు తీసి మెల్లో వేసుకుంటామన్నటువంటి కౌంటర్లు ఇచ్చినా కూడా ఇక ప్రతిపక్ష నేతలు మాత్రం తమ కామెంట్స్ని ఆపడం లేదు. నిన్న మొన్ననే ప్రతిపక్ష నాయకులైనటువంటి బీఆర్ఎస్ నేతలకు ఇక రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చినా కూడా బీజేపీ నేత లక్ష్మణ్ గారు మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందన్నటువంటి కామెంటు మరి మరోసారి తెర మీదకి వచ్చింది, చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరగబోతుంది రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది చూడాలి. మరి ఇప్పటికే వరుసగా నేతలు వచ్చిరిగో దాదాపు 5 మంది కూడా టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు పార్టీలో జాయిన్ అయినటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు రాబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇవి ఇవాళటి దినపత్రికలోని ప్రధాన వార్తలు.